హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ క్రియేటివ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి 4 టైప్ ఆఫ్ పాస్తా, 4 రకాల పాస్తా చేసుకుంటున్నాము. ఒకటి స్వీటు, ఒకటి హాట్ అండ్ వైట్ సాస్ పాస్తా, అండ్ ఒకటి మన ఇండియన్ స్టైల్లో వెజిటేబుల్స్తో చేసుకుంటాం కదా అది. సో 4 టైప్ ఆఫ్ పాస్తాస్ చేస్తున్నాం ఈరోజు. చాలా మా పెద్ద బాబుకి అయితే చాలా ఇష్టము పాస్తా అంటే. అసలు పిచ్చి పిచ్చిగా రోజు పెట్టినది తింటాడు వాడు. బాక్స్లో, లంచ్ బాక్స్లో పెట్టమంటాడు. ఈవినింగ్ స్నాక్స్ రాగానే ముందే మార్నింగే చెప్పేసి వెళ్తాడు అన్నట్టు, అమ్మ నాకు ఈవినింగ్ రాగానే పాస్తా చేసి పెట్టు. అది వైట్ సాస్ పాస్తా కానీ, లేదంటే వెజిటేబుల్ పాస్తా, లేదంటే స్వీట్ కానీ, అలా ఏదైనా పాస్తాతో అయితే చేయాలన్నట్టు. సో ఈ స్కూల్కి వెళ్ళే ముందు అంటే మార్నింగే చెప్పి వెళ్తాడు. తర్వాత లంచ్ బాక్స్లో కావాలంటే అటు ఈవినింగ్ నైట్ డిన్నర్ పెట్టినా తింటాడు. అంటే 4 టైమ్స్ పెట్టినా, రోజు పెట్టినా తింటాడు. అంత ఇష్టము పాస్తా అంటే. సో నేను యాక్చువల్గా నాకు పాస్తా ఎలా, టైంలో మేము బెంగళూరులో ఉండేవాళ్ళం అన్నట్టు. సో గోదావరిఖనిలో ఫంక్షన్ ఉంటే ఏదో ఫంక్షన్ ఉండింది. సో సత్య నేను హైదరాబాద్ వచ్చాము. సో హైదరాబాద్ వచ్చి మేము గోదావరిఖని వెళ్ళాలన్నట్టు బస్లో. సో యాక్చువల్లీ ఏం చేసామంటే, వచ్చిన తర్వాత ఇంకా మార్నింగ్ దిగేసాము. మార్నింగ్ ఇంటికి వచ్చాక అమ్మ పాస్తా చేశారన్నట్టు, వెజిటేబుల్ పాస్తా. సో అప్పటికి నాకు పాస్తా అంటేనే తెలీదు. అయితే అమ్మ ఏం టిఫిన్ చేసాము అని అంటే, పాస్తా చేశాను అని అంది. పాస్తానా అంటే ఏంటి అని అన్నాను. అంటే అప్పటికి దాని గురించి అసలు నాలెడ్జ్ లేదు, జీరో నాలెడ్జ్ అన్నట్టు పాస్తా అంటే. సో అమ్మ అన్నారు, ఇలా బేగం బజార్లో దొరుకుతుంది, నేను తీసుకొచ్చాను, ఈ మధ్య బాగా చేసుకుంటున్నారు. అయితే అమ్మ నిజామాబాద్కి ట్రైన్లో వెళ్తున్నారంట. వెళ్తుంటే ఒకరు టిఫిన్ బాక్స్లో వాళ్ళు తినడానికి బ్రేక్ఫాస్ట్గా పాస్తా తెచ్చుకున్నారంట. సో ఆ పాస్తా చూసి అమ్మ బేగం బజార్లో కొనుక్కొచ్చారన్నట్టు. సో అమ్మ అలా తెలుసుకున్నారు, నేను అమ్మ దగ్గర నుండి తెలుసుకున్నాను అన్నట్టు. సో అలా ఆ రోజు చేశారన్నట్టు. ఇంకా నేను ఫస్ట్ టైం కదా తినడము, నాకు అంత టేస్ట్ దాని గురించి ఏం తెలీదు. సో ఏం చేశానంటే, తిన్నాను ఒక స్పూను. ఇలా ఉందేంటి, మెత్తగా ఉంది, ఇది తింటారా అని అన్నాను కూడా అమ్మతో. అంటే ఇది బాగుంటుంది, ఇప్పుడు చాలామంది తింటున్నారు, నేను కూడా చాలా చూడు ఇన్ని కేజెస్ తీసుకొచ్చి పెట్టాను అని అమ్మ బాక్స్లన్నీ చూపించారు. సో అన్ని 4 వెరైటీస్ ఆఫ్ పాస్తాస్, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా. సో అవన్నీ తీసుకొచ్చి బాక్స్లో మంచిగా డంప్ చేసి ఫిల్ చేసి పెట్టారన్నట్టు, స్టీల్ బాక్స్లో. సో ఏంటంటే మనకు బేగం బజార్లో, సో నాకు అలా తెలిసింది అన్నట్టు. సో ఏంటంటే బేగం బజార్లో పాస్తాసు ఒక 4, 5, 6 వెరైటీస్, నియర్లీ 6 వెరైటీస్ దొరుకుతాయి. సో అమ్మ అట్లా నాకు నేర్పించిన తర్వాత నేను కూడా స్టార్ట్ చేశాను. సో ఏంటంటే నేను బెంగళూరు వెళ్ళే ముందు బేగం బజార్ వెళ్ళి అక్కడ ఒక్కొక్కటి 4 కేజెస్ తీసుకొని వెళ్ళాను అన్నట్టు. అంటే అలా 5 డిఫరెంట్ టైప్స్, 5 టైప్స్ 4 కేజెస్ అన్నీ తీసుకొని వెళ్ళాను. 1 ఇయర్ వరకు మంచిగా స్వాహా చేసేసాము. బాగా తినేవాళ్ళం అన్నట్టు పాస్తా. ఇప్పుడు కూడా ఇంకా నాతో పాటు నాకు ఎంత ఇష్టమైందో పాస్తా, సో మా పెద్ద బాబుకి కూడా అంతే ఇష్టం ఇప్పుడు. సో రోజు పెట్టినా తింటాడు వాడు, అలా తయారయ్యాడు అన్నట్టు. సో పాస్తా అంటే పిల్లలకి కాదు, పెద్దవాళ్ళకి కూడా చాలా ఇష్టము. సో మనం ఈరోజు 4 టైప్ ఆఫ్ పాస్తా చేసుకుంటున్నాము. సో యాక్చువల్గా నా దగ్గర ఇప్పుడు 3 టైప్ పాస్తాసే ఉన్నాయి. నేను కూడా ఏంటంటే బేగం బజార్ వెళ్ళినప్పుడు ఇలా అన్ని టైప్స్ ఫ్రై చేసేవి కూడా ఉంటాయి కదా మనకు, పాపడాలని, అవి కూడా దొరుకుతాయి. సో అవి కూడా ఆల్ టైప్స్ కలర్స్లో దొరుకుతాయి. ABCDలని షేప్స్, డిఫరెంట్ షేప్స్, నంబర్ ఆఫ్ షేప్స్. 45 రూపీస్ కేజీ అక్కడ పాస్తా అయినా, మనకి ఫ్రై చేసుకునే పాపడాలైనా. సో అక్కడ తెచ్చుకుంటాం. ఇప్పుడు లాక్డౌన్ వల్ల ఇక్కడే మామూలుగా షాప్స్లో దొరుకుతాయి కదా, అవి కొనేస్తున్నాను ఒక 3 మంత్స్ నుండి. అంతకుముందు అయిపోయాయి. సో ఈరోజు అయితే నేను 3 టైప్ పాస్తాస్ తీసుకున్నాను. మనం ఈరోజు 4 ఐటమ్స్, ఈ 3తో 4 ఐటమ్స్ చేస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్. చాలా టైం పడుతుంది మనకి. ఈ పాస్తా వచ్చేసి మనకు ఫుజిలీ పాస్తా అంటారు, దీన్ని స్క్రూ లాగుంటుంది. ఇది వచ్చేసి మనకి పెన్నే పాస్తా, ఇది ట్యూబ్ లాగుంటుంది. ఇది మ్యాక్రోనీ పాస్తా, నారో ట్యూబ్ లాగుంటుంది. వైట్ సాస్ పాస్తా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం పాస్తా ఉడికించుకోవడానికి వాటర్ పెట్టుకున్నాము. ఈ వాటర్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి అతుక్కోకుండా ఉంటుంది పాస్తా అనేది. సో ఈ వాటర్ కొద్దిగా బాయిల్ అయిన తర్వాత మనం దీంట్లో పాస్తా వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి కదా, ఈ మరుగుతున్న వాటర్లో మనం తీసుకున్న పెన్నే పాస్తా ఇందులో వేసేసేయాలి.
ఈ పాస్తా వేసిన తర్వాత ఒకసారి స్పూన్తో కలపాలి, లేదంటే ఈ పాస్తా అనేది గిన్నెకి అతుక్కుంటూ ఉంటుంది. అందుకని ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు ఉడికేంత వరకు. ఇప్పుడు చూడండి ఇది ఉడుకుతుంది, ఇది సాఫ్ట్ అయిపోయింది చూడండి. ఒక 10 to 12 minutes పడుతుంది ఇది ఉడకడానికి. ఇలా సాఫ్ట్గా మనం పట్టుకుంటే మెత్తగా ఉండాలి పాస్తా. ఇలా అయిపోయిన తర్వాత పాస్తా అయిపోయిన తర్వాత దీన్ని ఆఫ్ చేసేసి ఒక జల్లెట్లో పోసుకోవాలి. వీటిని జల్లెట్లో పోసాక దీనిపైన మనం కూల్ వాటర్ పోసుకోవాలి. కూల్ వాటర్ ఎందుకు పోస్తామంటే ఈ పాస్తా అనేది వేడికి మెత్తగా అవ్వకుండా ఈ కూల్ వాటర్ పోస్తాము. స్టవ్ పైన ఒక కడాయి పెట్టి కడాయి వేడెక్కాక అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కాక వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి సన్నగా తరుగుకోవాలి, కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి క్వాంటిటీ. దీంట్లోకి మనము పెద్దగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, క్యారెట్, స్వీట్ కార్న్ ఇవన్నీ వేసుకోవాలి. మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. సో ఇవన్నీ ఒక 2-3 minutes బాగా ఫ్రై చేసి దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇదే ప్యాన్లో మనం ఒక స్పూన్ బటర్ వేసుకొని ఈ బటర్ బాగా మెల్ట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక 2 స్పూన్స్ మైదా పిండి వేసుకోవాలి. మైదా పిండి కూడా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఇలా ఫ్రై చేసిన తర్వాత దీన్ని బటర్లో దీంట్లోకి మనం ఒక పెద్ద గ్లాసు మిల్క్ పోసుకోవాలి. మీకు క్రీమ్ ఎక్కువ కావాలి, లూజ్గా కావాలి అనుకుంటే 2 గ్లాస్ మిల్క్ యూజ్ చేయండి. సో ఇది బాగా కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా. ఇలా మనకి స్పూన్కి అతుక్కునేలాగా రావాలి క్రీమీగా. సో ఇలా వచ్చిన తర్వాత మనం ఇందులోకి ఒక స్పూన్ ఒరిగనో పౌడర్, ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, సరిపడా సాల్ట్, ఒక 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇవి కలిపిన తర్వాత ఒక 1 minute తర్వాత మనం ఫ్రై చేసుకున్న మన వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇది కూడా ఒక 1/2 minute ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న మన పెన్నె పాస్తా ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి. ఇది ఎక్కువ ఉడికించొద్దు, మన క్రీమ్ అంతా పోతుంది, సో థిక్ అయిపోతుంది అన్నట్టు. సో ఇలా ఉడికించిన తర్వాత తీసేసుకోవడం. వైట్ సాస్ పాస్తా రెడీ అయిపోయింది. ఇది మనం చేయగానే వెంటనే తినొచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని చల్లగా కూడా తినొచ్చు. వెజిటేబుల్ పాస్తా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. స్టవ్ పైన గిన్నె పెట్టి గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్, కొద్దిగా సాల్ట్ వేసి ఈ వాటర్ని మరిగించుకోవాలి. ఈ వాటర్ మరుగుతున్నాయి కదా, ఇందులో మనం తీసుకున్న ఫుజ్లీ పాస్తా ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పాస్తా ఉడికిపోయినట్టే. దీన్ని ఇలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఆఫ్ చేసేసుకొని స్టవ్ దీన్ని జల్లెట్లోకి పోసేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్, కూల్ వాటర్ కూడా పోయాలి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టి కడాయి వేడెక్కాక ఇందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసి ఆయిల్ బాగా వేడెక్కాక కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి గార్లిక్ కూడా సన్నగా తరిగి పెట్టుకున్న గార్లిక్ ఇందులో వేసేసుకొని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకుంటాము. ఈ పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్, కొద్దిగా కరివేపాకు ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకున్న క్యారెట్, గ్రీన్ పీసు, మీ దగ్గర క్యాప్సికమ్ కానీ పొటాటో ఇవన్నీ ఉంటే ఏవైనా వేసుకోవచ్చు. మన పాస్తాలోకి ఎన్ని వెజిటేబుల్స్ ఎక్కువ ఉంటే అంత టేస్ట్ వస్తుంది. సో ఇలా ఇవన్నీ వేసేసుకొని ఇలా ఫ్రై చేసేసుకొని దీంట్లోకి మనము స్వీట్ కార్న్ కూడా వేసేసుకుందాము. స్వీట్ కార్న్ కూడా వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం టమాటో వేస్తాం. మీరు టమాటో పీసెస్ అయినా వేయచ్చు, లేదంటే ప్యూరీ కూడా చేయొచ్చు. నేను ఇక్కడ పీసెస్ వేస్తున్నాను, మీరు ప్యూరీ కూడా వేసుకోవచ్చు. గ్రైండ్ చేసుకొని ఆ ప్యూరీ కూడా వేసుకోవచ్చు. ఇందులోకి మనము తగినంత సాల్ట్, మన పాస్తాకి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. టమాటా మగ్గిపోయింది, చాలా సాఫ్ట్గా అయిపోయింది. ఇందులోకి ఒక స్పూను పెప్పర్ పౌడరు, కొద్దిగా గరం మసాలా వేసి వీటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి మనం ఉడికించి పెట్టుకున్న మన పాస్తా ఉంది కదా, ఫుజ్లీ పాస్తా ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి. దీన్ని ఒక 1 minute మూత పెట్టి 1 minute తర్వాత దీంట్లోకి కొత్తిమీర యాడ్ చేసుకొని దీన్ని కలుపుకొని దింపేసుకోవడమే. మన ఫుజ్లీ పాస్తా రెడీ అయిపోయింది. వెజిటేబుల్ పాస్తా రెడీ అయిపోయింది. ఇది వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది. క్రిస్పీ పాస్తా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ పోసి ఇందులో కొద్దిగా ఆయిల్, కొద్దిగా సాల్ట్ వేసి దీన్ని మరగనివ్వాలి. మరుగుతున్న వాటర్లోకి మనం తీసుకున్న మ్యాకరోనీ పాస్తాని వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని ఇది ఒక 10 to 12 minutes ఉడికించుకుంటే ఉడికిపోతుంది. ఉడికిన పాస్తాని ఇలా జల్లెట్లోకి తీసేసుకోవాలి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టి ఇందులోకి కొద్దిగా డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ ఎక్కువ తీసుకొని
ఈ ఆయిల్ బాగా వేడెక్కాక మనం ఉడికించి పెట్టుకున్న మ్యాక్రోనీ పాస్తాని ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇవి బాగా క్రంచీగా రావాలి, కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా వస్తాయి చూడండి, బ్రౌన్ కలర్లో వస్తుంది. డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న మన పాస్తాని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో చిల్లీ పౌడరు, ఆమ్చూర్ పౌడరు, కొద్దిగా సాల్ట్ తగినంత, గరం మసాలా, పెప్పర్ పౌడర్ 1 స్పూను, ఇవన్నీ డీప్ ఫ్రై చేసుకున్న పాస్తాని ఒక్కసారి చేతిలోకి తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే క్రిస్పీగా వస్తుంది. ఇలా రావాలి. క్రిస్పీ పాస్తా రెడీ అయిపోయింది. ఇది మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల మనకి క్రిస్పీనెస్ అనేది వస్తుంది. స్వీట్ పాస్తా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. స్వీట్ పాస్తాకి మనం మ్యాక్రోనీ పాస్తా యూజ్ చేస్తున్నాము. ఒక బౌల్ పాస్తా తీసుకొని దాంట్లో నుండి ఒక పిడికెడు ఇంకో బౌల్లో వేసి వాటిని కొద్దిగా కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఇలా స్టవ్ పైన ఒక కడాయి పెట్టి కడాయి వేడెక్కాక అందులో ఒక పెద్ద స్పూను నెయ్యి తీసుకోవాలి. ఈ నెయ్యి బాగా కరిగిన తర్వాత దీంట్లోకి క్యాష్యూ నట్స్, పిస్తా, రెజిన్స్ ఇవి 3 వేసేసుకొని బాగా ఫ్రై చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇవి తీసుకున్న తర్వాత దీంట్లోకి ఇదే కడాయిలోకి మనం కొద్దిగా దంచి పెట్టుకున్న పాస్తాని, దంచిన పాస్తా 2 కలిపి ఇందులో గోల్డెన్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పాస్తాని ఇలా వేసేసి దీన్ని గోల్డెన్ ఫ్రై అయ్యేంత వరకు వేయించుకొని దీన్ని కూడా తీసేసుకోవాలి. ఇదే కడాయిలోకి ఒక 2 గ్లాసుల మిల్క్ తీసుకోవాలి. మిల్క్ తీసుకొని ఈ మిల్క్ అడుగంటకుండా బాగా కలుపుతూ ఉండాలి. వీటిని ఇలా కలుపుతూ ఉండాలి. మిల్క్ బాగా మరుగుతున్నాయి కదా, 1 కప్పు నేను పాస్తాకి 1 కప్పు షుగర్ తీసుకున్నాను. ఇందులో సగం షుగర్ వేసి ఈ సగం షుగర్ అలాగే ఉంచాలి. ఇది బాగా కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. మిల్క్లో హాఫ్ షుగర్ మనం మిల్క్లో వేసాము, ఇంకో హాఫ్ షుగర్తో మనము క్యారమెల్ సిరప్ తయారు చేస్తున్నాము. ఒక ప్యాన్లో వేడెక్కాక అందులో షుగర్ వేసి ఒక 1 మినిట్ వరకు కలపకుండా ఉండాలి. అది మెల్ట్ అవుతూ ఉన్నప్పుడు కలుపుతూ ఉంటే మనకి బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది మిల్క్ బాగా మరుగుతున్నాయి. మరుగుతున్న మిల్క్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న మన పాస్తాని ఇందులో వేసేసి మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ దీన్ని బాగా ఉడికించుకోవాలి సిమ్లో. 10 మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా సాఫ్ట్గా అయిపోయింది మన పాస్తా. దీంట్లోకి మనం తయారు చేసి పెట్టుకున్న క్యారమెల్ సిరప్ ఇందులో వేసేసాము. ఈ క్యారమెల్ సిరప్ వేయడం వల్ల స్వీట్ అనేది డబుల్ టేస్ట్ని ఇస్తుంది, ప్లస్ కలర్ కూడా బ్రౌనిష్గా వస్తుంది. అండ్ దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న మన డ్రై ఫ్రూట్స్ కూడా అండ్ 1 స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని వీటన్నింటినీ కలిపి ఒకసారి ఆఫ్ చేసేసుకోవడమే. స్వీట్ పాస్తా రెడీ అయిపోయింది. ఇది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని బాగా కూల్ అయిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది దక్షిత్, మన ఫేవరెట్ పాస్తాస్ రెడీ. వావ్, మన ఇద్దరికి. నీకు ఏ పాస్తా కావాలి? మన 4 పాస్తాస్ రెడీ అయిపోయాయి. ఒకటి స్నాక్ మన కుర్కురే టైపు ఒక పాస్తా, ఇంకొకటి స్వీట్, ఇంకొకటి వెజిటేబుల్ పాస్తా అండ్ నా ఫేవరెట్ వైట్ సాస్ పాస్తా. నీ ఫేవరెట్ ఏంటి ఇందులో? వైట్ సాస్ పాస్తా ఇంకా స్వీట్ పాస్తా. స్వీట్ పాస్తా కూడా బాగుంటుంది. సో నువ్వు ఇది తిను. కుర్కురే పాస్తా ఆ లెమన్ వేయడం వల్ల చాలా బాగుంది, సూపర్ టేస్ట్ ఉంది. తమ్ముని కొంచెం ఫినిష్ చేయకు. ఓకే. మ్యాకరోనీ పాస్తా దొరుకుతుంది కదా, కేజీ ప్యాకెట్. సో అవి తెచ్చేసుకుంటాము. ప్లస్ స్ప్రింగ్ పాస్తా, యాక్చువల్లీ స్ప్రింగ్ అనే అంటారు దీన్ని, యాక్చువల్లీ ఫిజ్లీ పాస్తా అని అంటారు, ఫుజ్లీ. సో మనం పిలవడం స్ప్రింగ్ పాస్తా అని పిలుస్తాం. ఇది సంగతి. పాస్తాస్ అయితే చాలా బాగున్నాయి. ఒక్కసారి స్వీట్ పాస్తా టేస్ట్ చేస్తాను నేను. ఒక స్పూన్ టేస్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది? చెయ్యి, టేస్ట్ చెయ్యి. మిల్కీ అద్దరింది. మనం ఇక్కడ క్యారమల్ ఎందుకు వేసామంటే, అంతే షుగర్ మెల్ట్ చేసి క్యారమల్ వేసాం కదా,
అది ఎందుకు వేసామంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది అన్నట్టు ఆ స్వీట్కి. కలర్ కూడా బాగా రైట్, కలర్ కూడా బ్రౌన్ కలర్లో వస్తుంది. అందుకని మనం క్యారమల్ సిరప్ వేసాము ఇందులో. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్ అది అంతే. ఓన్లీ కలర్ కొరకే అండ్ టేస్ట్ కొరకే. సో ఇది మాకైతే పిచ్చిగా చాలా ఇష్టము పాస్తాస్ అంటే. ఆల్ టైప్ పాస్తాస్ తింటాము. ఎలా అంటే ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అంటారు కదా, ఇదే మా పిచ్చి మాకు ఆనందం. సో ఇందులో ఏ పాస్తా వదలము, అన్ని టైప్స్ అన్ని. యాక్చువల్గా మనం టమాటో ఇందులో నేను కట్ చేసి వేసాను కదా, మీరు ప్యూరీ కూడా చేసుకొని వేసుకోవచ్చు. ఈ పాస్తాస్ రెసిపీస్ మీకు బాగా నచ్చినాయి అనుకుంటున్నాను. మాకైతే పిచ్చిగా నచ్చాయి. ఒకే రోజు 4 చేసుకోవడము పాసిబుల్ అవ్వదు కదా. సో మీకు చూపించడానికి ఒక్కొక్క రెసిపీ ఎన్ని రోజులు చూపిస్తాము, అలా కాదు ఒకటేసారి చూపించాలి అని నేను 4 రెసిపీస్ 1 అవర్లో 4 రెసిపీస్ చేసేసాను. యాక్చువల్లీ మీకు మొన్న పాస్తాస్ అంటే పాస్తా షేప్ చేసి చూపించాను కదా, మనము మైదా యూజ్ చేయకుండా బాంబే రవ్వతో బాంబే రవ్వ సూజీ రవ్వ ఒకటే. సో ఆ రవ్వతో చేసాం కదా, సేమ్ అలా కూడా చేసుకొని మనం ఇవన్నీ చేసుకోవచ్చు. సో ఆ ఓపిక ఉంటే అలా చేసుకోండి, ఓపిక లేకపోతే కొనుక్కొచ్చి ఇలా చేసుకోండి. సో ఏదైనా సూపర్ అల్టిమేట్ ఉంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ విలువైన సజెషన్స్ కమెంట్స్ రూపంలో ఇవ్వండి. బాయ్.